వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఏసీలు ఫ్యాన్లు ఎలాగో తిరుగుతున్నాయి. ఎండలో బయటికి వెళ్ళేది ఎలాగా లేదు. అలాగని ఫోన్లు పట్టుకుని టీవీలు పెట్టుకుని కూర్చుంటే ఏం బాగుంటుంది. ఎప్పటి నుంచో మూలన పడున్న బాటిల్స్లని అనగా ఇంకా కార్డ్బోర్డ్లు ఇట్లాంటివన్నీ డిఐవైలు చేస్తూ కూర్చున్నాం అనమాట. మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇదే అలవాటు. సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ బుక్స్ ర్యాక్ దగ్గర నుంచి లేకపోతే ఇంకా వాళ్ళకి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా వాళ్ళనే అరేంజ్ చేసుకోవటం, ఇట్లాంటి పనులన్నీ చెప్పడం అలవాటు అనమాట. సో సమ్మర్స్లో ఇప్పుడంటే పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు ఎలాగో. సో డిఐవైలు ఇట్లాంటివన్నీ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది మా పాప. దానికి కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా కూడా మనకి మనంగా చేసుకున్నది ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో కదా. ఇలా మేము పెయింటింగ్స్ అనగా ఇంకా కొన్ని డెకరేటివ్గా ఆర్ట్ వాల్ చేసామన్నమాట. ఇంట్లో ఒక వాల్కి ఇలా డెకోర్ చేసేసాం. చాలా బాగుంది. ఒక ఆవిడ అడిగారనమాట, ఈ ఫ్రేమ్లు అవి ఆన్లైన్ తెప్పించారా, ఆర్డర్ చేయించుకున్నారా అని. నేను ఆన్లైన్లోనే తెప్పించానండి. ఈ మధ్య పుచ్చకాయలు ఏంటో చాలా స్వీట్లెస్గా చాలా తెల్ల తెల్లగా వస్తున్నాయి. సో షుగర్ లేని జ్యూస్ చేసుకోవటం బెటర్ కదా అనేసి జ్యూస్ చేసుకునే తాగుతున్నాం. పుదీనా కూడా చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు సమ్మర్లో మంచిగా రిఫ్రెష్మెంట్గా ఉంటుందన్నమాట పుదీనా వేసుకుని జ్యూస్లో వేసుకుంటే కనుక. సో నేను ఎప్పుడు కూడా షాడోలో ఎండబెట్టుకున్న పుదీనాని యూస్ చేస్తూ ఉంటాను త్రూ అవుట్ ద ఇయర్. ఇలా మనం షేడ్లో ఎండబెట్టుకున్న పుదీనాని పౌడర్ చేసుకుని పెట్టుకుంటే కనుక 8 కంటైనర్లో మనం త్రూ అవుట్ ద ఇయర్ ఆడుకుంటూ ఉండొచ్చు. గైస్, మేము ఇందాకే కాసేపు ముందు రింగ్ సినిమా చూసాం. దాంట్లో ఒక వీడియో చూస్తే కనుక మనిషి 7 రోజులు చచ్చిపోతాడు. అలాగే మా అమ్మ బొంగరం సినిమా చేస్తుంది. సారీ, గుండ్రం. మా అమ్మ కళ్ళు ఎవరైనా చూస్తే 7 రోజులు చచ్చిపోతారు. మాకొకరికి లుస్కాలు తెలుసు. మేము అందుకే బతుకున్నాం. మేము అమ్మర్లో. పాట్స్ ఖాళీ అయిపోయి అంటే ప్లాంట్స్ చచ్చిపోయిన మట్టి అంతా కూడా నేను ప్లాంటర్స్లోంచి తీసేసి ఎండబెట్టేశాను అనమాట. ఆల్రెడీ ఒక పాట్లో కలుపుకొని పెట్టుకుంటాను కదా నేను, అంటే రెడీగా మిక్స్ చేసి పెట్టుకుంటాను పాట్ మిక్స్. అది ఇంకా మిగిలిన ఈ ప్లాంటర్స్లో మట్టి అంతా కూడా చక్కగా ఎండ బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి ఎండబెట్టుకుంటే కనుక దాంట్లో ఏదైనా ఫంగస్ ఉన్నా కానీ మనకి నెక్స్ట్ వచ్చే వేసుకున్న మొక్కలు చాలా మంచిగా వస్తాయన్నమాట. సో ఒకసారి ఎండ చూపించేసిన తర్వాత మళ్ళీ ఎత్తి టబ్లోకి ఎత్తేసి పక్కన పెట్టేస్తూ ఉంటానన్నమాట. ఇంత ఎండగా ఉన్నప్పుడు మాత్రం నర్సరీల నుంచి మొక్కలు అయితే ఏమీ తెచ్చుకోకూడదండి. ఇట్లాంటి టైంలో మనం మొక్కలు వేసినా కానీ అవి సర్వైవ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఇంట్లో ఉన్న మొక్కలే ఒకవేళ నీడగా ఉన్న చోట పెట్టుకోగలిగితే పెట్టుకోవచ్చు. మనీ ప్లాంట్ అయితే ఇప్పుడు ప్లాంట్ చేసుకున్నా కానీ సేఫ్గా ఉంటుంది. అంటే మనం వర్షాకాలానికి బాగా గుబురుగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కట్టింగ్స్ పెడితే కనుక బెటర్, మంచిగా వస్తాయన్నమాట. ఎంత కేర్ తీసుకున్నా కానీ ఈ సమ్మర్ చాలా హాట్గా ఉండడం వలన నా మనీ ప్లాంట్ గార్డెన్ అంతా కూడా చాలా డిస్ట్రాయ్ అనే చెప్పచ్చు. చాలా పాడైపోయింది. సో తీగలన్నీ కట్ చేసేసాను. మనీ ప్లాంట్ కటింగ్స్ పెట్టడం నాకు కొత్త ఏం కాదు. బట్ ఈ తరీకాలో పెట్టడం, అదే ఈ టైప్లో పెట్టడం నాది ఫస్ట్ టైం అనమాట. ఎక్స్పెరిమెంట్ చేశాను. సో ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను అంతకుముందు వీడియోలో నాడుకి మధ్యలో కట్ చేసి ఆకుతో పాటు కటింగ్ పెట్టడం చూపించాను. ఈసారి వీడియోలో నేను ఎక్స్పెరిమెంట్ చేసినట్టుగా ఆకులు తీసేసి ఓన్లీ నాడ్ మాత్రమే డైరెక్ట్గా నాడ్కి మధ్యలో కట్ చేసేసి ఆకుల్ని. సో ఆకులు లేకుండా ఈ కటింగ్స్ మాత్రమే, కాడలు మాత్రమే మట్టిలో బాగా మునిగిపోయేలా కాకుండా 1 ఇంచు లోతు వరకు పెడితే కనుక చాలా బాగా గ్రో అయినాయి అనమాట. సో నేను ఊరెళ్ళే ముందు పెట్టి చూసాను అనమాట. అంటే నా దగ్గర టైం లేక సో నేను ఎక్కువగా కట్ చేసేసి కట్టింగ్స్ ఓవర్గా గ్రోత్ అయినవి మాత్రం కట్ చేసేసి పెట్టేద్దాంలే అనేసి పక్కన పెట్టాను ఒక 2 డేస్. సో 2 డేస్ కూడా నేను నీళ్ళలో నానబెట్టి పెట్టాను అనమాట. నీళ్ళలో నానబెట్టడం వలన అవి కొంచెం రూట్ ప్రొపగేట్ అయి ఉన్నాయి. సో టైంకి పెట్టలేకపోయినప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ప్లేట్లో వేసేసి డంప్ చేసేసి దాని మీద కొంచెం మట్టి వేసేసి వదిలేసాను అనమాట. సో అది చాలా మంచి రిజల్ట్ వచ్చింది నాకు. ఇంటికి వచ్చేసరికి అది చక్కగా ప్రొపగేట్ అయ్యి బాగా మొక్కలు ఆకులు కూడా వచ్చేసినాయి అనమాట 1 మంత్కి.
సో అదే ట్రిక్ని నేను ఫాలో అవుతూ నేను మళ్ళీ సేమ్ నేను కూడా చేశాను, మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఇలా సక్సెస్ రేట్ ఎక్కువే ఉంది. చాలా ఎక్కువ ఎండగా ఉంది. ఇక్కడ మొక్కలన్నీ తీసేసాను, నేను మళ్ళీ విడిగా వెయ్యాలి అన్నీ. ఇది కూడా కటింగ్ చేస్తాను అనమాట. ఫుల్గా కట్ చేసేస్తే ఇక మిగతా వానలు పడినా కానీ వానలకి బాగా వస్తాయి కదా, సో దాని గురించి. మనీ ప్లాంట్ కటింగ్స్ అన్నీ కట్ చేసేసిన తర్వాత వాటి ఆకులన్నీ తీసేసాను అనమాట. తీసేసి ఇలాగా నీళ్ళల్లోకి నానబెట్టాను. 2 days నానబెడితే ఏమవుతుందంటే వీటికి రూట్స్ ప్రొపగేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా ప్రొపగేట్ అయినాయి అనుకోండి, తర్వాత మనం పెట్టినా కానీ కొంచెం తొందరగా ఫాస్ట్గా రూట్ సిస్టమ్ స్టార్ట్ అవుద్ది అనమాట వీటికి. సో అందులో కొంచెం బాగా ఎండిపోయినవి కూడా ఉన్నాయి, మీరు చూసారు కదా, ఆకులు అవి బాగా ఎండిపోయినవి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఇలా తీసేసి బాస్కెట్లో 2 రోజులు టబ్లో నీళ్ళు పెట్టేసి, ఇది చిల్లుల బాస్కెట్ కదా, ఇందులో పెట్టేశాను. 2 days నుంచి ఉన్నాయి ఇలా. ఇప్పుడు ఇవి తీసేసి ఇలా ఒక దాంట్లోకి రూట్ చేసేసుకుంటే వచ్చేస్తాయి అన్నమాట. మీకు కనబడుతుందా? కనబడట్లేదు, నేను ఇంకొక దాంట్లోకి మారుస్తాను. దాంట్లో కనబడట్లేదు, దీంట్లో కనబడతాయి. సో ఇది ఇలా ఏం లేదు, నేను మిక్స్ చేసుకున్న మట్టి ఇలా చేసుకున్నాను అనమాట బాగా మంచిగా. సో ఇందులో కొంచెం 3 వంతులు మట్టి వేసేయాలన్నమాట. కలుపుకున్న మట్టి అంతా నేను ఎప్పుడో ఒక చోట పెట్టుకుని ఉంచుకుంటాను, ఎందుకంటే ఎప్పుడైనా ఇలాగ కటింగ్స్ పెట్టాలన్నా కానీ ఫాస్ట్గా అయిపోతుంది. సో నాకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు, వెంటనే చేసేసుకోవచ్చు. ఇలా 3 వంతులు మట్టి వేసేసి దాని మీద ఇంకొక లేయరు మనం ఇది వేసేసిన తర్వాత ఈ కటింగ్ ఉన్నాయి కదా, ఇవి ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు. ఇది ఇలాగా దగ్గర వేసుకుంటే మనకి బాగా గుబురుగా వస్తాయి అన్నమాట. వేస్తామా? ఇప్పుడు ఈ కటింగ్స్ దగ్గర ఎన్ని వేసాను, ఒక 20 వరకు వేసుంటాను. సో ఏమవుద్దంటే ఇందులో కనీసం ఒక 10 వచ్చినా చాలు కదా, 10 కట్టింగ్స్ వచ్చినా చాలు. దీని మీద మళ్ళీ మనం ఇలా మట్టి కొంచెం లైట్గానే, ఎక్కువ అక్కర్లేదు, బాగా ములిపోక్కర్లేదు, లైట్ కనబడాలన్నమాట. మనం నీళ్ళు జల్లేసరికి కొంచెం మట్టి కిందికి వెళ్ళిపోద్ది. సో ఇది గ్రో అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా కటింగ్స్ పెడితే ఆకులతో పెడితే కనుక ఇది నీళ్ళు పోసేస్తాం పైన. నేను చాలా మటుకు కటింగ్స్ ఇలాగే పెడతాను అన్నమాట. నీళ్ళలో పెట్టుకున్నా కూడా పెట్టుకోవచ్చు. నీళ్ళలో పెట్టుకున్నా ఏంటంటే కొంచెం రూట్స్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది వాటికి, ఎందుకంటే కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. మనం టైంకి రూట్స్ వచ్చిన తర్వాత పెట్టకపోతే కుళ్ళిపోతాయి. ఇవి అనుకోండి, మనం వీటి మీదే కాన్సన్ట్రేషన్గా ఎక్కువ టైం పెట్టక్కర్లేదు, వీటంతటి ఇవి వస్తూ ఉంటాయి, మనం మన పని చేసుకోవచ్చు. అందులో ఇప్పుడు నా బాగా ఎండిపోయినాయి కదా, అవి పెట్టాను అన్నమాట ఇవి. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద పెట్టక్కర్లేదు నేను, అంతే. నేను ఆల్రెడీ పెట్టింది ఉంది, చూపిస్తాను ఆగండి. ఇదిగో ఈ ప్లేట్ ఉంది కదా, ప్లేట్లో కట్టింగ్స్ పెట్టేశాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఊరికి వెళ్ళే ముందు పెట్టాను అనమాట. ఇదిగో ఇలాగా కట్టింగ్స్ అన్నీ తీసి పెట్టేశాను. పైకి ఉన్నాయి పోతాయి అన్నమాట, కొన్ని పైకి లేని బాగానే వస్తాయి, కొన్ని పైకి ఉన్నాయి మాత్రం రావు. ఇదిగో చూడండి, ఇదిగో ఇలా కట్టింగ్ పెట్టేస్తే దీని నుంచి మనకి వచ్చేస్తాయి అన్నమాట. మ్యాక్సిమం కట్టింగ్స్ అన్నీ వచ్చేస్తాయి.
ఇలా మిగిలినవన్నీ ఇలా చిన్న చిన్న కుండీలో సగం సగం వరకు పెట్టాను. తర్వాత మళ్ళీ మొక్కలు వచ్చిన తర్వాత వీటిని కుండీలోకి, మనకు కావాల్సిన కుండీలోకి మార్చుకొని మట్టేసుకోవచ్చు అనమాట. ఇదైతే అది ప్లేట్లో పెట్టాను కదా, అలాగే ఇది కూడా ఈ ప్లేట్లో పెట్టాను. దీనికి చిల్లులు లేవన్నమాట. ఊరికే పైన చిలకరించేసి ఆ మొక్క కటింగ్స్ అన్నీ చిలకరించేసిన తర్వాత దాని మీద మట్టేసేసి నీళ్ళు చిలకరించేయటం. ఒక్క వారం 10 రోజుల్లో రూట్స్ వచ్చేస్తాయి. 1 మంత్ కల్లా మీకు మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. అసలు గార్డెన్ పరిస్థితి అయితే ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. మొత్తం మనీ ప్లాంట్ హ్యాంగింగ్స్ అన్నీ కూడా వాడిపోయి వేలాడిపోయి చాలా మట్టుకు కట్ చేస్తాను. దగ్గర 3 వంతులు కట్ అయిపోయినాయి అనమాట. ఇదిగో చాలా మాడిపోయినాయి కూడా. ఇలా చూడండి ఎలా మాడిపోయిందో.